పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారు వక్రీకరించినటువంటి మాటలను వెనక్కి తీసుకోవాలని ఈరోజు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. కారణం ఏంటంటే పార్లమెంటు సమావేశాల్లో చేయాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి కొన్ని చట్టాలను ఈ రోజుకి అమల్లోకి తేకపోగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వక్రీకరించడం, ఆయనని కించపరిచేటట్లు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అయితే అమిత్ షా గారు వెంటనే అతని పదవికి రాజీనామా చేయాలి. అలాగే భారతదేశ ప్రజలకు 140 కోట్ల యావత్తు ప్రజానికం ఈరోజు నీకు ఓటు వేయబట్టే నువ్వు కేంద్రంలో అక్కడ సీట్లో ఉన్నావు. అయితే ఈరోజు రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని వక్రీకరించడం ఎంతవరకు సమంజసము? 140 కోట్ల భారతదేశ ప్రజలకు ఈరోజు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో సిపిఐ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మహిళలు ఈరోజు ఎన్నో విధాలుగా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా అత్యాచారాలు, దాడులు మహిళలపైన ఎక్కువయ్యాయి. ఒక పకడ్బందీ అయినటువంటి చట్టాలను తీసుకురాకపోగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ ఆయనని అవమానపరచడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. రాబోయేటువంటి కాలంలో భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే కానీ, అలాగే పదవికి రాజీనామా చేయకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను దశల వారీగా ఆందోళనలను విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా పేరు రజిత, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా సెక్రటరీ, సిపిఐ అనుబంధ సంఘం.